ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కన్నమ్మ. యాక్చువల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మనం పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాము. పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను ప్రిపేర్ చేసే వెజ్ పిజ్జా అనమాట. వెజ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్, స్వీట్ కార్న్, మొజిల్లా చీజ్ అండ్ క్యాప్సికమ్ అండ్ టమాటో అండ్ ఇది పిజ్జా బేగ్ అనమాట. నేను ఇలా డిమార్ట్లో తీసుకున్నాను. ఆ రెడీమేడ్ పిజ్జా బేస్తోని వితౌట్ ఓవెన్లో ఎలా చేయాలనేది చూపిస్తాను పిజ్జా. అండ్ దాంతోపాటు వచ్చేసి పిజ్జా అండ్ పాస్తా సాస్ అనమాట. ఇది కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. అండ్ ఇలా రెడీ చేసే ముందు మనం ఇలా ప్యాన్ అనేది ప్యాన్లో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి ఇది పైన ఇలాంటి స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక 10 minutes ప్రీ హీట్ చేయాలి దీన్ని. ఈ ప్రీ హీట్ అయ్యేలోపు మనము పిజ్జా ఎలా చేయాలనేది చూసేస్తాం. వచ్చేసేయండి. పిజ్జాకి ఇలా ఫోక్ స్పూన్తో ఇలా అట్లాంటివి పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం సాస్ వేసేసుకోవాలి. పిజ్జా సాస్ అని చెప్పాను కదా, అది వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ అయిన దాంట్లో లైట్గా మొజిల్లా చీజ్ వేసేసి దీనిపైన ఆనియన్స్, కార్న్ అండ్ టమాటో, ఇవన్నీ వేసేసి లాస్ట్లో ఫైనల్గా చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, ఇవన్నీ వేసేసి లాస్ట్లో ఫైనల్గా మళ్ళీ మొజిల్లా వేసేసి ఫైనల్గా దీనిపైన మళ్ళీ మొజిల్లా వేసేసేయాలి. మనకు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రెడీ అయిన పిజ్జాని ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ మీద పెట్టేయాలి. ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ మీద పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 minutes దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి, మెల్ట్ అనేది అవ్వనివ్వాలి. 10 minutes తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసేస్తే పిజ్జా అనేది ఇలా రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిజ్జా అనేది ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫైనల్గా నేను 4 pieces వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని వేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్